సంధ్య ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న వయసు, చాలా చిన్న వయసు. ఏం చేస్తాను? ఈ బైక్ లో వచ్చిన అతనికి ఏమైంది? ఎక్కడ అతను? వయసు కుర్రాడమ్మా, ఇప్పుడే అంబులెన్స్ తీసుకెళ్ళాడు. డాడీ ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? డాడీ మీరు వెళ్ళండి, శివాకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళి చూసొస్తా. అరే ఫంక్షన్ కి లేట్ అవుతుంటే నువ్వేంటమ్మా శివ శివ అంటున్నావు? అవతల నా క్లాస్మేట్ కి యాక్సిడెంట్ అయిందంటే ఫంక్షన్ ఏంటి డాడీ? వాడేమైనా మన బంధువా? కష్ట చేస్తాను, నువ్వు రా. అరే నువ్వు వచ్చి కూర్చో. మీరు వెళ్ళండి, నేను చూసొస్తాను. ముందు వచ్చి కూర్చో. సంధ్య పోనీరా. శివ ఎక్కడున్నా? నీకేం కాలేదు కదా? నాకేమైంది? చూడు బానే ఉన్నాగా. ఇలాంటి బైక్ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడుంటే నీకేమైందో అని టెన్షన్ పడ్డా. గాడ్, ఎక్కడ చూసావు? నీ బైక్ నంబర్ కూడా చూసానే. బాగా ఆలోచించు. యాక్చువల్లీ నీ బైక్ నంబర్ 1529 మాత్రమే గుర్తుంది, దానికి ముందు తెలీదు. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? శివ, నువ్వెవరిని లవ్ చేయలేదా? అమ్మాయిలు పైకి లవ్ చేసినట్టే ఉంటారు, అది నమ్మి లవ్ చేశామనుకో అందరి ముందు విధవలను చేస్తారు. అలాంటిది నా లైఫ్లో కూడా ఒకటి జరిగింది, అందుకే నేను అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఓహో, నేను లవ్ చేస్తే చచ్చినా వదలను. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడ స్టాప్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. మీకేం కాదు, సూర్య అన్న వస్తాడు. పిల్లలు ఇలా ఉన్నారు, ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. వాళ్ళు మనుషులు కాదు సూర్య, మన వీక్నెస్ తో ఆడుకోవాలనుకునే రాక్షసులు వాళ్ళు. నోడతారు. నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చెల్లికి దక్కాలి. నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా? అవునన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏది? ఈ రోజు నువ్వు రాఖీ కట్టావు, నీకు డబ్బులు ఇవ్వను, స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను. ఏంటో చెప్పు. అంటే వర్ష, మీ రాహుల్ అన్నయ్య మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడొక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే, తీసుకో. తీసుకో. ముందే ఎందుకు చెప్పలేదు మరి? ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది. పదండి పదండి, పూజారి గారు వచ్చేస్తారు. నీ చేతుల మీద పూజ జరగాలి, ఓకేనా? పదండి పదండి పదండి. వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి, ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరండి, చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఏం మాట్లాడుతున్నారండి? మీరండి చెప్పండి సార్.
ఊర్లో ఉన్న భూములను అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి, మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ, నాన్న, మా అన్న కోరిక. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం. దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడాయి పడాయి. ఏం చేస్తున్నారా నువ్వు? సూర్య, రే సూర్య, ఎక్కడున్నాడు? అరే వాడేమన్నా చిన్న పిల్లాడా దాక్కోటానికి? వాడి పేరు సూర్య. ఎక్కడున్నాడు రా కుక్క? చూడు బాబు, ఈరోజు భూమి పూజ. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయటం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, ఇప్పుడు వాడు భూమి పూజలో ఉంటాడు. ఈ రోజు వాడిని ఫినిష్ చేసి అప్పుడు నీ పని. కోడింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నీ వంతు. రుద్ర, నువ్వు ప్రతిసారి చెప్తావు కదా, ఆస్తైనా అమ్మాయినా దేని మీదైతే నీ కంటి చూపు పడుతుందో అదంతా నీ సొంతమని ఇప్పుడు చెప్తా విను. ఈ ఆస్తి ఇప్పుడు మాది. నన్ను భార్యను చేసుకోవాలనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నేను సూర్య సొంతం. నువ్వు ఇచ్చే వార్నింగ్కి నేను భయపడిపోయి నా పద్ధతి మార్చుకుంటాను అనుకున్నావు కదా.
నీ అన్నని ఎలా చంపానో వీడిని కూడా అలాగే చంపి చరిత్ర రాస్తా. నరుమీరా, నువ్వేంట్రా చరిత్ర రాసింది? చరిత్ర ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఏ ప్రజలనైతే నువ్వు పీక్కు తిన్నావో వాళ్ళ కళ్ళ ముందే నీ జీవితాన్ని, నీ చరిత్రని క్లోజ్ చేస్తాను. ఏయ్!